కానీ ఎప్పుడన్నా రివ్యూవర్స్కి అందరు డబ్బులు ఆఫర్ చేస్తారు, మీరు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు, వాళ్ళ గురించి తిట్టారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు అన్న మాటలన్నీ వినిపిస్తుంటాయి కదా. ఎప్పుడన్నా అలాంటి ఆఫర్స్ వచ్చినాయి? ఆఫర్స్ వచ్చాయి. నేను అసలు కేర్ చేయను బ్రో. ఎందుకంటే జెన్యూన్గా నీకు కూడా తెలిసిన బిహేవియర్. నేను అసలు డబ్బులు లెక్కే చేయను. నేనే 10 మందికి ఇస్తుంటాను. నాకు ఒకడు ఇస్తానంటే ఇప్పుడు ఒకడికి ఇగో హట్ అవ్వదు బ్రో. ఒకటి 10 మందికి హెల్ప్ చేసి 10 మందికి డబ్బులు లెక్క చేయనోడు వాడు వచ్చి నాకు ఇస్తానని నాకు కాలదా? ఎవరికైనా కాలదే, ఈడే నాకు ఇచ్చేదని. నేను అట్లా చాలా ఒక 2-3 చెప్పింది, నేనే నీకు ఇస్తానన్నది కూడా ఉంది. అంటే కాలద్ది అంటే డబ్బులు ఇస్తా అంత చీప్గా కనపడుతున్నాం మనం అని. ఎందుకంటే ఎవరు డబ్బులు ఇస్తే మనం ఎన్ని రోజులను పొగుడుతాం బ్రో. అక్కడ విషయం లేకుండా పొగిడితే నీ ఫ్యూచర్ నీ లైఫ్ ఇది. ఛానల్ ఎత్తేసి పోతావా? మన ఐ డ్రీమ్ ఛానల్లో ఒక డబ్బులు ఇస్తే వాడిని పొగిడితే కూర్చుంటారు. ఛానల్లో ఏముంటుంది ఇక? అట్లా ఉండదు కదా. ఏదైతే అనిపిస్తుందో అది చెప్తేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది. ఆడిచ్చే 20,000కి కంటెస్టెంట్కి ఎంత వస్తుంది బ్రో? పాపం వాళ్ళు ఎంత కెరీర్, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారంటే కెరీర్ సెట్ కాని వాళ్ళు వెళ్తారు మోస్ట్లీ. అలాంటి వాడు డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చి కొంటాడంతే. ఒకటో ఎపిసోడ్లో పొగుడతాం, 100 ఎపిసోడ్లో పొగడగలుగుతామా? సో కరెక్ట్గా ఏ ఎపిసోడ్లో నెగిటివ్ చేస్తే వాడు అడగడా డబ్బులు తీసుకున్నావు నెగిటివ్ చేస్తామని? వాడికి ఏం సమాధానం చెప్పాలా? అది ఇంపాసిబుల్. ఎవరికి డబ్బులు ఇవ్వరు, ఏ రివ్యూలు డబ్బులు తీసుకొని రివ్యూ చేయరు. కానీ పర్సెప్షన్ వేరు ఉంటుంది. బిగ్ బాస్ షోనే 100 మందికి 100 రకాలుగా కనపడుతుంది కాబట్టి ఆదిరెడ్డికి ఒక రకంగా కనపడుతుంది, దిస్ ఈజ్ ఫనీకి ఒక రకంగా కనపడుతుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ చెప్తారు. అంతకుమించి ఏమి లే. జనాలేమో తిడతారు బ్రో, జనాలకు కూడా వేరే యాంగిల్ కనపడింది కాబట్టి మనం తిడతారు. తిట్టడం అంటే అది క్రిటిసైజ్ చేస్తారు, అది తప్పు ఏం లేదు. కానీ కొంతమంది పర్సనల్గా వెళ్ళి తిడతారు. నన్ను తిట్టడమే కాదు, కంటెస్టెంట్స్ కానీ పర్సనల్గా తిట్టే మూర్ఖులు ఇంక వాళ్ళు సైకోలు అంతే. మొన్న ఏదో కారు అద్దాల బాల్ ఉంటారు చూడండి, ప్రశాంత్ పేరు అని చెప్పి, అలాంటి సైకోలు ఎలాగైతే ఉంటారో వేరే వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టేటప్పుడు బ్రో, ఒక నేను అమ్మాయిని తిట్టేటప్పుడు అడిగి వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఎందుకు తిడతారు బ్రో? నేను ఎవ్వరిని తిట్టాను బ్రో. ఎందుకు తెలుసా? నాకు మా అమ్మ అన్న మా నాన్న అంటే ఇష్టం. ఎందుకు నేను వాడిని అమ్మ నా బూతులు నేను తిట్టానంటే ఆ రిటర్న్ ఖచ్చితంగా మా అమ్మని తిట్టదు. మా అమ్మని ఎందుకు తిట్టించుకోవాలి బ్రో? నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఎదలకు ఉండదు. పర్సనల్గా నేను నా లైఫ్లో ఎవరిని ఏమన్నా బ్రో, ఆఫ్ స్క్రీన్ అన్ను, ఆన్ స్క్రీన్ వీడియోలు కూడా అన్నాను. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు బిగ్ బాస్ రివ్యూస్ అయితే.